హే గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఒక్కసారి మీరు కీమా కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా ఫేవరెట్ అయితే అయిపోతుంది. ఎందుకు ఇంత సపరేట్గా చూపిస్తున్నానంటే డెలివరీ అయిన తర్వాత మనకి ఇలానే చేసి పెడతారు. సో ఇది డెలివరీలో ఉన్నప్పుడే కాదు, నార్మల్గా కూడా చాలామందికి తినాలనిపిస్తుంది. సో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర 5 to 6 వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. సో చాప్డ్ ఆనియన్స్ అనమాట. ఒక ఆనియన్ నేను ఇంకా మిర్చి తీసుకుని వాటిని బాగా మగ్గిపోయేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి. తొందరగా మగ్గాలనుకుంటే ఇలా సాల్ట్ తీసుకోవచ్చు. రాక్ సాల్ట్ అయితే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అనమాట. ఇది చాలామందికి తెలుసు. సో ఇవి ఒక 5 to 10 మినిట్స్ అలాగా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా, గోల్డెన్ ఫ్లేమ్లోకి అయితే టర్న్ అయిపోయినాయి. ఇందులోకి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కీమా కర్రీని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీని నుంచి వాటర్ అనేవి సెపరేట్ అవుతూ ఉంటాయి. సో ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే దాని దగ్గర ఉన్న నీసు వాసన అనేది లైట్గా తగ్గుతుంది. చూసారు కదా, కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడే ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ అనమాట. సో ఇది చిల్లీ పౌడర్ మనకి ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మటన్ మసాలా అండ్ కర్రీ లీవ్స్ అనమాట. సో ఇవి కర్రీ లీవ్స్ ఎందుకు తొందరగా వేస్తారంటే కొంతమంది వేస్తారు, అందరూ వేయరు. సో నేనేంటంటే అది నీసు వాసన రాకుండా ఉంటుందని చెప్పేసి ముందే వేసుకుంటాను. అవి ఒక 5 మినిట్స్ అలాగా వాటికి ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచిన తర్వాత మనం విజిల్స్ అయితే వేయించుకోవాలి. విజిల్స్ మాత్రం 8 to 9 విజిల్స్ అయితే వేయించుకోండి. ఎందుకంటే మటన్ కదా, తొందరగా మనకి అరగదు. సో చూసారు కదా, మంచిగా దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇంకింతని మనం కొరియండర్ యాడ్ చేసుకుని, అంటే కొత్తిమీర యాడ్ చేసుకుని ఫుల్గా దగ్గరికి ఎగిరిపోవడమే. మీరు కూడా ట్రై చేయండి.